గురుగారు, వారంలో ప్రతిరోజు ఆదివారం నుంచి శనివారం వరకు రోజుకొక వర్ణం వస్త్రాలని ధరించాలి అని చెప్తూ ఉంటారు. ఏ రోజు ఎటువంటి వర్ణం వస్త్రాన్ని ధరించాలి, దానివల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి? మంచిదే ప్రశ్న. సమాధానం మట్టుకు కాస్త ఆలోచనాత్మకంగా ఉంటుంది. ఎందుకంటే ఈనాటి కాలంలో ప్రతి విషయం పట్ల సూక్ష్మమైన అవగాహన పెరిగింది. ఎంత అవసరమో అంత మేరకు కాకుండా అంతకంటే మించి, అంతకు మించి, అంతకు మించి, అంతకు మించి అనే ఆలోచనలు చేస్తున్నారు. నవగ్రహాలలో రాహుకేతువులు ఛాయాగ్రహాలు, ఇక మిగిలినవి 7 గ్రహాలు. ప్రపంచవ్యాప్తంగా ఇతరంగా ఉన్న 4 దేశాలు కలుపుకొని 198, 4 వెరసి 202 దేశాలలో అన్ని సంస్కృతులలో కూడా ఉన్నవి 7 వారాలే. ఆదివారం నుంచి శనివారం వరకు. ఆదివారం సూర్య సంబంధితం, గ్రహాలు 7. ఖగోళ విజ్ఞానాన్ని అనుసరించి సూర్యునికి సంబంధించిన వర్ణం ఎరుపు, కాషాయ వర్ణనతో కూడుకున్న ఎరుపు. కాబట్టి ఆదివారం ఎరుపు రంగు వస్త్రం ధరించాలి. సోమవారం చంద్రుడు, ముత్యం, ఉప్పు, నీరు ఇలా కారణాల చేత తెలుపు వర్ణం, ధవళం, తెల్లని వస్త్రం సోమవారం నాడు. మంగళవారం నాడు కుజుడు యుద్ధకారకుడు. ఆర్ద్ర ప్రవాళమేకం, ఒకే నక్షత్రం, ప్రవాళం పగడం వంటి రంగుతో ఎర్రటి ఎరుపు రంగులో భాషించేటటువంటి గ్రహం కనుక పండు మిరప రంగు, ఆ రంగులో ఎరుపు రంగు వస్త్రాలను మంగళవారం నాడు ధరించాలి, శ్రేష్టం. బుధవారానికి అధిపతి బుధుడు. ఈ బుధుడికి విష్ణు నారాయణాభ్యాగం సహిత విష్ణువు, శ్రీమన్నారాయణుడు అధిప్రత్యధి దేవతలు. బుధుడికి సంబంధించిన రంగు ఆకుపచ్చ, వ్యాపారాత్మకమైన వర్ణన రంగు. కాబట్టి బుధగ్రహ అనుగ్రహం పొందడం కోసం బుధవారం నాడు ఆకుపచ్చ రంగు. గురువు పసుపు రంగు, జ్ఞానం, వివేకం, ఆకర్షణ, సమస్త జన వశీకరణ, ఉద్యోగాదులలో అధికారుల ప్రాబల్యాన్ని మనం పొందగలగడం, పదవులు స్వీకరించగలగడం, ఇలాంటి ఆలోచన కలవారు గురువారాలలో పసుపు రంగు దుస్తులు ధరించాలి. ఇక శుక్రవారం శుక్రగ్రహానికి సంబంధించిన గోధుమ రంగుతో కూడుకున్న తెలుపు, తెల్లని తెలుపు కాదు సుమా, కాసింత నీలం తెలుపు మిశ్రమంగా ఉండేటటువంటి వర్ణంగా స్వీకరించాలి. చివరగా వచ్చేది శనివారం. శనిగ్రహానికి సంబంధించిన వర్ణం ఇది నీలం వర్ణం. తెలుగులో చెప్పాలి అంటే ఊదా రంగు అనాలి, రాయల్ బ్లూ కలర్. అనేకులు శనిగ్రహం అనగానే నలుపు వర్ణం వేస్తూ ఉంటారు. అలా వేయకూడదు. శనిగ్రహానికి సంబంధించిన రంగు నీలం వర్ణంతో ఉంటుంది. రత్నం కూడా నీలం రత్నమే. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనైశ్చరం. కనుక నీలం రంగుతో దుస్తులు ధరించినట్లయితే శనిగ్రహ అనుకూలత కలుగుతుంది. ఇలా వారంతో మనం జ్ఞానం పెంచుకొని ఆ విధమైన దుస్తులు ధరిస్తే వివిధ రంగాలలో వ్యాపార, ఉద్యోగ, వృత్తి, ఇతర సంబంధాలుగా చేసేటటువంటి పనులలో ప్రయోజనాలు సాధించుకోగలుగుతాం. పరమాద్భుతంగా విజయాలు మనల్నే వరిస్తాయి అని ఆధునికులు అనేకులు చెబుతూ ఉంటారు. శాస్త్రం మట్టుకు ఇలా అంగీకరించదు. శాస్త్ర ప్రమాణంలో తెలుపు వస్త్రమే సర్వశ్రేష్టం. అన్ని రంగులు విబ్జియార్ అనే పేరిట తెలుపు వర్ణంలోనే ప్రకటితమై ఉంటాయి. ఎన్నో రంగులు దేవుడిచ్చాడు, అన్ని రంగులలో కూడా దేవుడినే చూడమన్నాడు అన్న సినీ కవి ఆ రంగులన్నింటిలోకెల్లా కూడా శ్రేష్టమైన వర్ణం తెలుపు అన్నారు. కనుక విబ్జియార్ పేరిట 7 రంగులలో ఉండేటటువంటి సమస్త వర్ణ మిశ్రమాన్ని తెలుపు వర్ణంలో మనం దర్శనం చేసుకోవాలి. తెల్లని తెలుపు, ఆ తెలుపు వస్త్రానికి సంబంధించిన అంచు ఇతర వర్ణాలలో ఎరుపు, పసుపు, ఆకుపచ్చ లేదా గోధుమ రంగుతో ఉండే తెలుపు లేదా నీలం రంగు, ఇలా వీటిని ధరించినట్లయితే ఆయా గ్రహాల అనుకూలతను మనం పొందగలుగుతాం. అలా కాకుండా కొందరు సాధకులు
బుధవారం అనగానే ఆకుపచ్చ రంగు చొక్కా, ఆకుపచ్చ రంగు వస్త్రం ధరించి మనకు వివిధ రూపాలలో కనిపిస్తూ ఉంటారు. శాస్త్రం ప్రకారం లుంగి ధరించి జ్యోతిషం చెప్పకూడదు. దశ విధాలైనటువంటి అనాచ్ఛాదిత శరీర సంబంధంగా చెప్పేటటువంటి రూపాలలో లుంగీ ధారణ కూడా ఒకటి. తడి వస్త్రం ఎలాంటి అర్థాన్ని ఇస్తుంటుందో లుంగీ ధరించడం కూడా అలాంటిదే. కనుక గోచీ పోసినప్పుడు మాత్రమే జ్యోతిషమైన, దేవతారాధన అయినా, భగవత్ సేవ అయినా, ఏ రూపంలోనైనా శాస్త్రం తెలుసుకుని ప్రవర్తిద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం.